విజయవాడలో ఏపీ మంత్రి దేవినేని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తనకి దక్కంది జరిగినప్పుడు యాంటీ సోషల్గా కూడా ఆలోచన చేస్తాడు. దాంట్లో వ్యక్తిత్వం కానీ, మంచి కానీ, చెడు కానీ, విశిక్షణ కానీ ఏమి ఉన్న వాళ్ళకి ఆ పర్సనాలిటీ డిజార్డర్లో వాళ్ళు ఈ విధంగా ఎదుటి వ్యక్తుల గురించి ఊహించుకొని లేని దాన్ని ఆపాదించుకొని, ఎందుకంటే వాళ్ళ దమ్ముగా, ధైర్యంగా, నిజాయితీగా చెప్తా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో 14,700 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాము 2 సంవత్సరాల్లో. పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా కష్టపడి ఇవాళ కాలువల మీద పరిగెత్తండి, పని చేయండి. 80% వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన దోపిడీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ ప్రాజెక్టులో నీళ్లు రావాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఒక అంకిత భావంతో మా అధికారులు మేము పనిచేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా బురద జల్లే కార్యక్రమం. ఇవాళ కొండవీటి వాళ్ళు దగ్గర 3.5 కోట్ల రూపాయల దగ్గర ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు అన్నీ కూడా 14 కిలోమీటర్ల పాలవాగు, 15 కిలోమీటర్లో కొండవీటి వాగు, 10 కిలోమీటర్లో చిన్న చిన్న కెనాల్స్, ఇవన్నీ కూడా దగ్గర నెల రోజులుగా అధికారులంతా కూడా కష్టపడి వచ్చే వాగునంతా కూడా ఏ విధంగా ఇటు కృష్ణానదిలోకి పంపించాలి, అటు బకింగా కెనాల్ పంపించాలి, ఇంకా వచ్చే 5,000 క్యూసెక్కుల ఫ్లడ్ని ఏ విధంగా ఎట్లా 10-12 మీటర్లు ఎత్తిపోయటానికి రకరకాల ఆలోచనలు కృష్ణా డెల్టా సిస్టమ్, ఆ గుంటూరు జిల్లా ఎస్సీ, కృష్ణా డెల్టా సిఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అసలు ఇంతవరకే ఫైల్ మాకు రాలా, ఇంతవరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దానికి సంబంధించిన అనుమతులు మేము ఇవ్వలేదు. 400 కోట్లు ఇచ్చేశారు, 100 కోట్లు తినేశారు. పెద్దబాబు, చిన్నబాబు, దేవినేనుమా, ఏందండి ఏంటి పిచ్చ? మొన్న కూడా అంతే, ఆంధ్రనేవా గోరకల్లు అంటే రేపు కృష్ణకు వరదొస్తే గాలేరు నగర్ ద్వారా పులివెందులకి లింగాల బ్రాంచ్ కెనాలు, సర్వరాయ సాగరు, వామికొండ సాగర్కి ఆవుకు టెన్నల ద్వారా గండికోట, మైలవరం ద్వారా నీళ్లు వస్తాయి. ఆవుకు టెన్నల్లో అవినీతి అని చెప్పేసి ఒక 6 నెలలు తిట్టే కార్యక్రమం చేశాడు నన్ను. దాంట్లో వాస్తవంగా నేను కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ 10-15% లెస్ వేసుకుంటే అతనికి ఇస్తానన్న కిక్ బ్యాక్ డబ్బులు ఇచ్చేదాకా కూడా ఆ టన్నులో అనుమతులు ఇవ్వాలి. ఎవరి దగ్గరైతే డబ్బులు తిన్నాడో అదే కాంట్రాక్టర్ మీద బురద చల్లి ఆ పనులను నేను క్యాన్సిల్ చేసి కోర్టు లిటిగేషన్లో పడితే అతని పర్పస్ సర్వ్ అవుతుంది. అతనికి కావాల్సింది ఏంటంటే ఆవుకు టన్నుల్లో నీళ్ళు వెళ్ళకూడదు. కాబట్టి ఆవుకు టన్నుల అవినీతి 6 నెలలు రాశాడు. దాన్ని కూడా మేము సరిదిద్ది ఎక్కడ ఆ టన్నులో మళ్ళీ ఇబ్బంది వచ్చింది, మళ్ళీ ఎక్స్పర్ట్స్ని పంపించి మళ్ళీ దాన్ని ఎట్టకైనా సరే జూలై ఆగస్టులో 1 టన్నులన్నా 10,000 క్యూసెక్కులు కడప జిల్లా, వెనకబడ్డ జిల్లా, పులివెందుల, కడప మంచినీళ్లు, సాగునీరు ఇవ్వాలని ఒక కొలికి తీసుకొచ్చి పనులు పరిగెత్తిస్తూ ఉంటే, రెండో పక్క బొగ్గన రాజేందర్ రెడ్డికి అనే ఎమ్మెల్యేతో ల్యాండ్ లిటిగేషన్ పెట్టి ప్రభుత్వ భూములు ఆక్రమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బొగ్గన రాజేందర్ రెడ్డి కర్నూలు జిల్లాలో గాలేరు నగర్ కాలంలో ఆక్రమించి కోర్టుల్లో స్టే తీసుకొచ్చి పనులాగితే ఏ మాత్రం బాధ్యతోన జగన్మోహన్ రెడ్డి మా జిల్లాకు వచ్చే నీళ్లు తప్పు, నువ్వు కోర్టులోకి వెళ్ళి స్టే తేకూడదు, నువ్వు వెంటనే ప్రభుత్వానికి సహకరించు, కాలాల తవ్వటానికి సహకరించని చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకుడు
పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ కేబినెట్ హోదా ర్యాంక్ ఇచ్చాడు. గాలేరీ నగరే కాలువ పనులు తవ్వకుండా అడ్డం పడ్డ శాసనసభ్యుడు బుగ్గన రాజేందర్ రెడ్డిని మందలించాల్సింది పోయి ఆ భూములో సాగునీటి శాఖ అప్పచెప్పాల్సింది పోయి అతను పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ పరాకాష్ట ఇది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ సైట్లో కూడా మాజీ శాసనసభ్యుడిని అడ్డం పెట్టి ఇంకా గ్రామం బయటికి వెళ్లకుండా ఆ కొద్దిపాటి మందిని కూడా అడ్డంపడి మా అధికారులు ఎంత నచ్చ చెప్పినా కూడా పనులు వేగంగా జరగకుండా ఉండాలంటే మీ 10 మంది అయినా గ్రామంలో ఉండండి, ఒక రాయి పడ్డా మీ మీద మేము గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తామని చెబుతున్నాడు. ముంపు గ్రామాల్లోకి వెళ్ళి మీరు గ్రామాలు ఖాళీ చేయొద్దు, మీరు అన్ని లక్షలు అడగండి, ఇన్ని కోట్లు అడగండి అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పోలవరం డ్యామ్ సైట్లో వచ్చే నెల ఉత్తరిస్తామని చెప్పి ప్రోగ్రాములు ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ ఖండంలో ఉన్నా పోలవరం డ్యామ్ అవ్వాలి, పోలవరం డ్యామ్ పూర్తవ్వాలి, పోలవరం సహకరించాలని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అతనుకున్న మానసిక వ్యాధితో ఇవాళ ఈ పాపాలు చూడలేకే మా జ్యోతులెవరు కానీ మా సుబ్బారావు కూడా ఈ దుర్మార్గాలు మా వల్ల కాదు, గోదావరి జిల్లాలో పుట్టిన బిడ్డ కానీ తెలుగువాడైనా ఎవరైనా సరే ఈ దుర్మార్గాలకు పాల్పడకూడదని వాళ్ళ శాసనసభ్యులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖం మీద చెప్పొస్తా ఉన్నారు ఇది తప్పు అని. అతను మారడు, ఎందుకంటే దట్ ఈస్ ఆ జబ్బు లక్షణం. అది మారితే మందేసుకుంటే